హలో అండి. ఇవాళ మన సమ్మర్ స్పెషల్ వీడియోస్‌లో భాగంగా నన్నారి షర్బత్‌ని సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. నన్నారి కేవలం రుచి కోసం మాత్రమే కాదండి. ఇది మన శరీరంలోని వేడిని తగ్గించి సహజమైన కూలెంట్‌గా పనిచేస్తుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్‌లో కొద్దిగా దంచిన అల్లం వేసుకోండి. తర్వాత దీనిలోనే 6 స్పూన్స్ నన్నారి సిరప్‌ని యాడ్ చేసుకోండి. ఈ నన్నారి సిరప్ మన బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా డైజెషన్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుందండి. తర్వాత మీ తీపికి తగ్గట్లుగా షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే నన్నారి సిరప్ కాస్త తియ్యగానే ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేయాలండి. నానబెట్టుకున్నవి మాత్రమే యూజ్ చేయాలి, మర్చిపోకండి. తర్వాత 5-6 పుదీనా ఆకుల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు గిల్లి వేసుకోవాలండి. అప్పుడే దీనిలోని రసం షర్బత్‌లోకి బాగా మిక్స్ అయ్యి మింట్ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇప్పుడు దీనిలోనే సన్నగా రౌండ్‌గా కట్ చేసుకున్న ఒక లెమన్ పీస్‌ని తొక్కుతో పాటు వేసేసి ఫైనల్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అయిన లెమన్ జ్యూస్‌ని కూడా యాడ్ చేసుకోండి. నేను హాఫ్ లెమన్‌కి సరిపడా జ్యూస్ అయితే వేస్తున్నానండి. మీ పులుపుకు తగ్గట్లు మీరు యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనే కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని కూల్ వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే నన్నారి షర్బత్ అయితే రెడీ అయిపోతుంది. సమ్మర్‌లో నన్నారి షర్బత్ తాగడం వల్ల మన హెల్త్‌కి చాలా మంచిదండి. బయట కాకుండా ఇలా ఇంట్లోనే సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.